హైదరాబాద్ సికింద్రాబాద్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ద్వారానే స్త్రీలకు సమానత్వ హక్కులు వచ్చాయని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన అన్నారు. అనంతరం డిపిఎఫ్ ఆధ్వర్యంలో సీతాఫల్ మండిలో నాడు అంబేద్కర్ కు 6వ వారం జ్ఞానమాల వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తరతరాలుగా స్త్రీలను మనుషులుగా గుర్తించకుండా విద్య, ఉద్యోగ, సంపద తదితర రంగాలలో హక్కులు నిరాకరించారన్నారు. అనంతరం భారత రాజ్యాంగం సమానత్వ హక్కులను కల్పించడం వల్ల అన్ని రంగాలలో స్త్రీలు ముందడుగు వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన గృహ కార్మిక సంఘ నగర నాయకులు చీకోటి సుజాత, వెంకటమ్మ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈసాలన్నీ కూలిపోయాయి నిజమండో, ఈసాలన్నీ కూలిపోయాయి నమ్మండో. దేశ సంపద కొందరివైతే హెచ్చు తగ్గులు పోయేదట్లని, భూముల్ని పరిశ్రమల్ని జాతీయం చేయకపోతే సమాజ స్థాపన ఎట్లని నిగ్గు తీసి చెప్పిందెవరు? నవ భారత శిల్పి అయిన అంబేద్కరుడు అవునా కాదా? దరువేత హై దరువేత భలే దరువేత గుండెలు బగులారా రెండో. ముందుకు తీసుకెళ్లాలని ఒక కార్యక్రమం ఇది. 6వ వారం జ్ఞానమాల. జ్ఞానం కావాలి ఈ దేశంలో మేము దళిత స్త్రీలుగా ఒంటరి స్త్రీలుగా, వెనకబడ్డ స్త్రీలుగా, ఊరికి దూరమైన స్త్రీలుగా, చదువుకు దూరమైన స్త్రీలుగా, అండరానితనంని అణచివేతకు గురైన స్త్రీలుగా మాకు రాజ్యాంగం ఒక్కటే హక్కులు ఇచ్చింది. ఈ వివక్షను మేము అనుభవించినమా? స్త్రీలకు మమ్మల్ని సమానంగా గుర్తించని ఈ సమాజంలో మమ్మల్ని భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే మాకు హక్కులనిచ్చి వెళ్ళింది. కానీ అది కూడా తెలుసుకోకుండా ఇంకా మనం వెనకబడిపోయి ఉండొద్దు. మనము రాజ్యాంగాన్ని తెలుసుకొని, మన హక్కులను తెలుసుకొని మనం సమాన హక్కులు కూడా పొందుతూ మనం ముందుకెళ్ళాలంటే మన జ్ఞానం పొందాలి. ఆయన ప్రపంచ మేధావి, జ్ఞానం పొందాలని ఏ విధంగా అయితే చెప్పారో ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని వెళుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పుతూ, భారత రాజ్యాంగం ఒక్కటే మనకు దారి, ఇంకా ఏ దారి కూడా లేదు. మాకు ఎన్నో దారులు మేము వెతికినాము, ఎన్నో చూసాము, కానీ మాకు ఏ దారిలో కూడా మాకు అక్కడ గౌరవం దొరకలేదు. కాబట్టి మాకు భారత రాజ్యాంగం వలన మాత్రమే మాకు గౌరవం దొరికింది. మహిళగా సమానత్వం ఉంది మాకు అక్కడ. కుల 6వ వారం కూడా పెద్ద సంఖ్యలో మహిళలంతా వచ్చి ఇక్కడ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, అంబేద్కర్ కోసం మాట్లాడుకోవడం, సావిత్రిబాయి పూలే జయంతి 3వ తారీఖు రాబోతుంది. ఆ సావిత్రిబాయి పూలే ఏ విధంగా మన కోసం త్యాగం చేశారని మాట్లాడుకోవడం, రమాబాయి కోసం మాట్లాడుకోవడం, ఇలాంటి గొప్ప మహనీయుల కోసం, పెరియార్ కోసం మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంది. అందులో 6వ వారం ఇది మేము ఈ జ్ఞానమాలను వేశాము. అంబేద్కర్ జ్ఞానమాల కాపాడుతుందా భారత